క్రీస్తునందు ప్రేమించబడుతున్నటువంటి ప్రియులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచిండుడి అనేటువంటి సిరీస్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇది 3వ వర్తమానంగా దీన్ని ధ్యానించబోతున్నాం. దానికి సంబంధించినటువంటి బైబిల్ లేఖనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనము 19వ వచనము చదువుకొని ధ్యానిస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ప్రార్థించుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ ఒక్కడవే దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. సత్యవాక్యాన్ని నేను సరిగా ప్రకటించేవాడిని కానీ జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను మాట్లాడక ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతో మాట్లాడే కృపను దయచేయమని వేడుకొచ్చున్నాం. నన్ను మమ్మల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. ఘనత మహిమ యేసయ్య కలిగినగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. నా ప్రేమ యందు మీరు నిలిచిండుడి అనేటువంటి భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. నా ప్రేమ యందు నిలిచిండుడి. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండి. ప్రేమ యందు నిలిచి ఉండటము అంటే ఆయన ఆజ్ఞలను పాటించడము, లేదా ఆయన చెప్పిన మాటలను పాటించడము, లేదా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో అది చేయటమే ప్రేమ. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండటం అని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా క్రీస్తు ప్రేమ బలవంతం చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి. నా ప్రేమ యందు నిలిచుండి అన్నటువంటి ఈ సిరీస్ మనం ధ్యానిస్తుండగా మనిషి చేయలేనటువంటి పరిచయ భాగాలుగా నేను కొన్ని పంచుకుంటాను. మనిషి చేయలేనటువంటి కొన్ని ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఏమైనా చేయగలను అని అనుకుంటున్నాడు. లెక్కలేని తనాన్ని, తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభిస్తున్నాడు. అవును, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీని అన్ని రంగాలలో, వైద్య రంగంలోను, సాంకేతిక పరంగాను, ఆర్థిక పరమైన అన్ని రంగాలలో టెక్నాలజీని బాగా వాడుకోవటం వల్ల అడ్వాన్స్డ్గా మనుషులు జీవిస్తున్నారు. గాలిలో విహరిస్తున్నాడు, చంద్రుని మీదకి వెళ్ళొస్తున్నాడు, భూగర్భంలోకి వెళ్తున్నాడు, సముద్ర మార్గాల్లో కూడా పయనిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా టెక్నాలజీ పెరగటం వల్లనే, దేవుడికి స్తోత్రం. అది మంచిదే. కానీ మనిషి చేయలేనటువంటి కొన్ని పనులు ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని, మరి ముఖ్యంగా నేనైతే అనుకుంటాను, గూగుల్ని ఆధారం చేసుకుంటున్నాను ప్రతి దానికి ఈరోజు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మంచిదే. అయితే దీన్ని తప్పు వర్షంలో వాడుకుంటున్నారు అన్నది నేను తెలియజేస్తున్నాను. తప్పు వర్షం ఏంటి అంటే, నేను ఏమైనా చేయగలను, దేవుడితో మాకు అవసరం లేదు, దేవుడితో మాకు పని లేదు అనేటువంటి సమాజము ఈరోజు ఎక్కువగా ప్రపంచంలో ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు చదవటం జరిగింది. వాటిని ఏ మనిషి అయినా చేయగలడా? అవును, నువ్వు చంద్రమండలానికి వెళ్తున్నావు, గాలిలో విహరిస్తున్నావు, భూగర్భంలోకి వెళ్తున్నావు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటర్ యుగంలో ఉన్నావు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మనిషి చేయగలడా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో
యెషయా గ్రంథం 40:12 ఏమని ఉంటుందంటే, దోసెలతో జలమును పట్టు నరుడు ఎవరైనా ఉన్నాడా? దోసెలతో జలాన్ని పట్టే నరుడు ఎవరైనా కలడా? టెక్నాలజీ వాడుకుంటున్నావు, మంచిదే. జానతో ఆకాశాన్ని కొలిచే నరుడు గలడా? జానతో ఆకాశాన్ని కొలిచే నరుడు గలడా? భూమి మీద ఉన్న మన్నునంతా, మట్టినంతా కూడా తూకమేసి చెప్పగలిగేటువంటి నరుడు ఉన్నాడా? కొండలలో బరువు ఎంతో చెప్పగలిగేటువంటి నరుడు ఉన్నాడా? అంతేకాకుండా సామెతలు 30వ అధ్యాయంలో కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆకాశంకి ఎక్కి మరలా దిగగలిగేటటువంటి నరుడు ఎవరైనా ఉన్నాడా? తన పిడికిలితో గాలిని పట్టుకునేటువంటి నరుడు కలడా? అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నా, అన్ని రంగాల్లో ముందుకు ఉంటున్నా, అయితే బైబిల్ గ్రంథం వేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? దేవుడు లేడని మనుషులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, సృష్టికర్తను మరిచి. బైబిల్ గ్రంథంలో వస్తున్నటువంటి ప్రశ్నలకి జవాబులు మనం చేయగలమా? నీ పిడికిలితో గాలిని పట్టుకోగలవా? ఎవరైనా సరే, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి వేస్తున్నటువంటి ప్రశ్న. బట్టలో నువ్వు నీటిని మూట కట్టగలవా? బట్టలో నువ్వు నీటిని మూట కట్టగలవా అంటే అంటాడు, భూమికి 4 దిక్కులు స్థాపించగలిగేటటువంటి వాడు ఎవరు? ఏ మనిషి చేయగలడండి? అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంటున్నా, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నా, అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఈ ప్రశ్నలకి బట్టలో నీటిని మూటగట్టిగా వాడు ఉన్నాడా? చేతితో గాలిని పట్టుకోగలిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు విశ్వమంతటిని 100% అనుకుంటే, మనిషి తెలుసుకున్నది విశ్వంలో 2% మాత్రమే. మనిషికి ఇప్పటి వరకు విశ్వమంతటిలో మనిషికి తెలిసింది 2% మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సింది 98% ఉంది. కానీ మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడు అంటే, నాకు సమస్తం సాధ్యమే, మాకు దేవుడు అవసరం లేదు అన్నటువంటి ధోరణిలో పోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనిషి చేయలేని పనులు చాలా ఉన్నాయి అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇంతేకాదు, వైద్య రంగంలో బాగా అభివృద్ధి చెందినారు. ప్రపంచంలో అనేకమైనటువంటి వైద్య పరికరాలను, సర్జన్స్ను గొప్ప గొప్ప వైద్య రంగంలో ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథము మాట సెలవిస్తుంది, చులాది గర్భమందు శిశువు ఏ విధంగా ఎదుగుతాడో నీకు తెలియదు అంటాడు. ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్క సర్జన్ కూడా శిశువు చులాది గర్భమందు ఏ విధంగా ఎదుగుతాడో తెలియదు. కానీ మనం స్కానింగ్కి వెళ్తే 4వ నెలలోనో లేదా 5వ నెలలోనో వాళ్ళు ఏర్పడింది మాత్రమే చెప్పగలరు. మనిషి జ్ఞానము ఏర్పడింది మాత్రమే చెప్పగలరు. ఏర్పరిచేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అందుకే ఎంత టెక్నాలజీ వచ్చినా ఒక మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆధునికమైనటువంటి వైద్య పరికరాలు తెచ్చి అందరు సర్జన్స్ కూడా కూర్చున్నా, ఒక మనిషి చనిపోయినప్పుడు తన ప్రాణాన్ని షూట్ చేయగలిగేటటువంటి ఆధునికమైన టెక్నాలజీస్ కాదు కదా, అవి ఎప్పటికీ కూడా రావు. ఒక మనిషి యొక్క ప్రాణము విడిచిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని షూట్ చేసేటటువంటి పరికరము లేవు. అంటే మనిషికి కొన్ని పనులు అసాధ్యము. ఏ విధంగా గాలిని చేతితో పట్టుకోలేవో, మనిషి ప్రాణం ఎక్కడికి వెళ్తుందో ఎట్లా షూట్ చేయలేవో, ఇవన్నీ మనిషికి అసాధ్యము. నా ద్వారా దేవుడు తెలియజేస్తున్నది ఏంటి అంటే, మనిషి దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి అన్నది నా ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకు తెలిసినటువంటిదే, నా ప్రేమయందు నిలిచి ఉండు అనేటువంటి భాగంలో మనం ధ్యానిస్తుండగా, తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు తన ఇష్టానుసారంగా ఆశ్రయానికి వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చిన తర్వాత, అంత ఖర్చు చేసిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర సమృద్ధి ఉందని అన్న తర్వాత, ఇది 3వ వర్తమానంగా మనం ధ్యానిస్తున్నాం. ఆయన అంటాడు 18వ వచనంలో, నేను పాపము చేసి తిని. అతని బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర సమృద్ధి ఉంది అని తెలిసిన తర్వాత
అతని నాన్న వాళ్ళందరినీ కోల్పోయిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటి అంటే పాపం చేసి తిని. ఈ మాట, ఈ పాపం అనేటువంటి దాని గురించి 2 మాటలు బైబిల్ గ్రంథంలో ఏం చేస్తుంది. ఈ ఉపమానం చెప్పడానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పాపమును చేర్చుకుంటున్నప్పుడు మనం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాట ఉంటుంది. ఈ పరిసయ్యుల శాస్త్రులు సనుగు కొనడం వలన దాన్ని వాళ్ళు వివరిస్తూ చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ పాపము అయితే చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, నేను పాపం చేశాను అని గ్రహించినాడు. అంటే పాపము అంటే ఆజ్ఞాతి క్రమమే పాపము. అంటే వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయకపోవడమే పాపము. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అన్నప్పుడు ఏంటి అంటే ఆయన మాటల ప్రకారం మనము చేయటమే, అలా చేయకుండా ఉండటమే పాపము అని సెలవిస్తుంది బైబిల్ గ్రంథము. మరి దేవుని మాటకి లోబడకపోవటమే పాపము అని అంటారు. ఈ పాపము బహుభారమైనటువంటిది. ఈ పాపము మనిషిని వెంటాడుతుంది. ఈ పాపము దేవుడి నుండి మనిషిని దూరపరుస్తుంది. అందుకే ఏదైనా తోటలో దేవుడు ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు ఆదాము దూరంగా ఉన్నాడు. ఏమంటే దేవుడిచ్చిన స్థితిని కోల్పోవటం జరిగింది. ఆదాము ఈ పాపం చేయటం వల్ల దేవుడిచ్చిన స్థితిని కోల్పోయినాడు. ఈరోజు అనేక మంది దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని పాపం వల్లనే దూరపరుచుకుంటున్నారు. ఈ పాపము వెంటాడుతుంది. ఈ పాపము నేను తలదించేవాడిగా ఉంచుతుంది. అందుకే కయ్యూనితో మాట్లాడుతూ నువ్వు పాపం చేయని ఎడల తల ఎత్తుకునువా అంటాడు. అంటే ఈ పాపం అనేటువంటిది మనల్ని తలదించే వారి స్థితిలో ఉంచుతుంది. అంతేకాకుండా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పాపము గర్భం ధరించి మరణాన్ని కంటాది అన్నది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంతేకాకుండా ప్రార్థన చేయనీదు, వాక్య ప్రకారం నీకు నివసింప చేయదు. నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయిన నా స్థితిలో నువ్వు ఉంటావు. కానీ ఇక్కడ ఇంకొక మాట నా దేవుడు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే ఈ పాపం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత నేను పాపం చేశాను అని గ్రహించినాడు. మనుషులు భూమి మీద ఈ పనిని కూడా చేయలేరు. పాపాన్ని క్షమించే అధికారం ఏ మనిషికి కూడా భూమి మీద లేదు. పాపాన్ని క్షమించే అధికారము ఏ మనిషికి కూడా భూమి మీద లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలోను, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలోను, లూకా సువార్త 5వ అధ్యాయం 24లోను, 1 యోహాను 3:5లో ఉంటుంది. పాపమును క్షమించే అధికారం మనిషి కుమారుడికి మాత్రమే కలదు. పాపాలను క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే కలదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఏ మనిషి కూడా, ఏ నరుడు కూడా పాపాన్ని క్షమించే అధికారం లేదు. భూమి మీద నువ్వెంత అడ్వాన్స్ టెక్నాలజీలో అన్నావు, ఎటువంటి ఆధునికమైనటువంటి స్థానంలో నువ్వు ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంతటోడైనా కానీ పాపాలు క్షమించే అధికారము ఏ నరుడికి భూమి మీద లేదు 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 లేదు. ఈ చిన్న కుమారుడికి అర్థమైంది. అందుకే నేను తండ్రి దగ్గరికి వెళ్తానంటాడు. ఈ తండ్రి పరలోకపు తండ్రితో సాదృశ్యంగా ఉంటాడు. ఈ తండ్రే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపాలు క్షమించే అధికారం కలదు. మనిషి క్షమించలేనటువంటి, మనిషి చేయలేనటువంటి పని ఏమిటి అంటే పాపాలు క్షమించే అధికారం లేదు. ఈ గ్రహింపు మన అందరికీ రావాలి. చిన్న కుమారుడికి వచ్చినట్లు నువ్వు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నావో నీ స్థితిని మార్చుకునేందుకు నువ్వు ఇష్టపడాలి. నువ్వు అన్ని రంగాల్లో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినావని నేను చెప్పను, కానీ ఏ రంగాల్లో నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావో నన్ను బలపరచు అనేది నేను బలవంతుణ్ణి అని నువ్వు దేవుడి దగ్గరికి రావాలి అనేది నేను ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా. భూమి మీద మరొకసారి చెప్తున్నాను, ఈ మాట చెప్పేందుకు నేను ఇష్టపడతాను. ఏమి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపాలు క్షమించగలరా అన్న ప్రశ్న చాలా మంది వేస్తుంటారు. అవును, ఆయనకి ఒకరికి అధికారం ఉంది. పాపం చేయకుండా ఆయన పుట్టినాడు, పాపం లేకుండా ఆయన పుట్టినాడు. పాపం అంటే ఆయనకి తెలియదు. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం అనేటువంటి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఆ రక్తమే, ఆ యేసుక్రీస్తు ప్రభువే పాపాలు క్షమించేందుకు అధికారం కలదు. ఏ నరుడికి కూడా అధికారం లేదు. ఈ
విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనిషి చేయలేని పని ఇది. మరొక పని కూడా ఉంది. మనిషి చేయలేనటువంటి పని ఏంటి అంటే గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేడు. హలో, వింటున్నారా? గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేడు. చాలా అనుకుంటున్నాడు మనిషి, నేనేదో టెక్నాలజీలో ఉన్నాను, నేనేదో అడ్వాన్స్లో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, అది మంచిదే. అయితే అది ఎంత పరిమాణంలో ఉండాలో, ఎంతలో ఉండాలో అంటే అందుకే దేవుడు లోక జ్ఞానాన్ని వెలితనం చేసినాను అంటాడు. అయితే నేను ఈరోజు నా ద్వారా దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేడు మనిషి. ఏ మనిషి కూడా తీసుకురాలేడు. నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎంత అధికారమైనా కావచ్చు, ఏ ఒక్కరు కూడా తీసుకురాలేదు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు కూడా గడిచిపోయిన సమయాన్ని తీసుకురాడు. ఆయన సమస్తం సాధ్యమే కదా, ఆయన చెయ్యొచ్చు కదా అని కొంచెం తెలివైనటువంటి ప్రశ్నలు, కొంచెం తెలివిగా హుషారుగా ఉన్నటువంటి అడగచ్చేమో. కానీ ఆయన కూడా గడిచిపోయిన సమయాన్ని తీసుకురాడు. ఎందుకంటే దేని కాలమందు అది చక్కగా నెరవేరినట్లు ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు సృష్టికి. అందుకే ఆయన నామానికంటే కూడా ఆయన వాక్యానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఆయన వాక్యానికి కట్టుబడతాడు. కాబట్టి ఆయన కూడా గడిచిపోయిన సమయాన్ని తీసుకురాడు. ఈ చిన్న కుమారుడికి అది అర్థమైంది. నా గత జీవితం వల్ల నా భవిష్యత్తు నేను మార్చుకోలేను, కానీ నా గత జీవితంలో ఉంటేనే నా భవిష్యత్తు నేను మార్చుకోలేను, కానీ నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే మార్చుకోగలను అన్నది అర్థమైంది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ గత జీవితము నీ భవిష్యత్తును మార్చదు. కానీ అందుకే ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఇప్పుడు రైట్ నౌ, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా సరే, ఈ వర్తమానం వింటున్నటువంటి నీకే ఇప్పుడే నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, ఎంత పాపమైనా చేసి ఉండొచ్చు, ఏ స్థితిలో అయినా ఉండు, ఇప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ఆయన ఖచ్చితంగా నీ గత జీవితాన్ని అంతా కూడా తీసివేసి ఆయన అంటాడు, నీ పాపాలను నేను నా వెనక వేసుకున్నాను అంటాడు. మరొక సందర్భంలో అంటాడు, తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరిచినాను అంటాడు. మరొక సందర్భంలో అంటాడు, అగాధంలో సముద్రపు అగాధంలో వేసినాను అంటాడు. కొత్త నిబంధనలు ఇంకో మాట ఉంటుంది, ఆ పాపాలని ఆ రక్తంతో తుడిచి వేస్తానంటే, చేపరా తుడిచేస్తాడు. అంటే గుర్తు చేసుకోడు. ఆయనకు ఒక్కడే అధికారం ఉంది. గడిచిపోయిన సమయాన్ని గురించి నువ్వు ఆలోచించదు. అది నువ్వు ఏమి చేయలేవు, దేవుడు కూడా ఏమి చేయడు. అయితే నువ్వు ఈరోజు ఇప్పుడు నువ్వు నిర్ణయించుకునే సమయాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గడిచిపోయిన సమయాల్లో ఎట్లా మనం తీసుకురాలేమో, గడిచిపోయిన సమయాల్లో మనం దేవుడి నుంచి ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయినామో, ఎన్ని వాగ్దానాలు స్వతంత్రించుకోవడం కోల్పోయినామో ఒకసారి గుర్తుంచుకోండి. దేవుడు నిన్ను ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ అని అంటాడు. నాకు యోగ్యత లేదు అని చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, కానీ అది తప్పు. ప్రపంచంలో నా ప్రతి ఒక్క మనిషిని దేవుడు విజయోత్సవంలో ఊరేగించడానికి చూస్తున్నాడు. విజయోత్సవంలో ఊరేగించడానికి, సమృద్ధైన జీవితం జీవించడానికి, మేలులతో నింపడానికి దేవుడు చూస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది గ్రహించండి. ఈ నీ స్థితి మార్చుకోవడానికి నీ నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటిది. గతం వదిలేయండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, జీసస్ లవ్స్ యూ. గడిచిపోయిన సమయాన్ని గురించి ఎప్పుడు ఆలోచించండి. ఇప్పుడున్న సమయం దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. అయితే ఇక్కడ ఒక మాట 19వ వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే 19వ వచనంలో, లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఏంటి? లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఒక చిన్న కుమారుడు చేసింది ఏంటంటే, పాపాలు క్షమించే అధికారం దేవుడు యేసుక్రీస్తు ప్రభుకే ఉంది అనుకున్నాడు. నాకు యోగ్యత లేదు అనుకున్నాడు, కానీ దేవుడు యోగ్యుడిగానే చూస్తాడు. తర్వాత లేచి తండ్రి దగ్గరికి వచ్చాను. తండ్రి దగ్గరికి వచ్చాడంట. ఏమి?
తండ్రి దగ్గరికి రావడం. తండ్రి మన దగ్గరికి రావచ్చు కదా. మనం ప్రపంచంలో ఈ విధంగా చూస్తూ ఉంటాం. బస్సుల్లోను, బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, షాపింగ్ మాల్స్లోను, ఇంకా అక్కడక్కడ కూడా టీవీ యాడ్స్లోను కనబడటం లేదు అని ఒక పోస్టర్ వేస్తుంటారు. ఆయన రంగు ఇలా ఉంటుంది, ఆయన ఎత్తి ఇలా ఉంటుంది, పలానా పర్సన్, పలానా అడ్రస్, ఆయన ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ ఫోన్ నెంబర్లు అని ఇస్తూ ఉంటాడు. ఇది తరచూ కనిపిస్తూ ఉంటాయి. కనబడటం లేదు అనేది వేస్తాడు. లోకంలో ఉన్నటువంటి ఎవరైనా తప్పిపోతే కనబడటం లేదు అని వాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే కనిపించట్లేదు కాబట్టి. అయితే పరమోన్నతుడు యేసుక్రీస్తు ప్రభు సృష్టంలో ఆయన కనుదృష్టికి మరుగైనది లేదు. సృష్టంలో ఆయన కనుదృష్టికి మరుగైనది లేదు. 24/7 ప్రతి సెకండ్ నోట్ అవుతానే ఉంటుంది నీ గురించి. నువ్వు చీకటిలో చేసినా, వెలుగులో చేసినా, నువ్వు ఒంటరిగా చేసినా, అందరితో కలిసి చేసినా, అది బహునీచమైనను, అది సంతోషమైనది, ఏదైనా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రిటర్న్గా వ్రాయించబడి ఉంటుంది. నీకు ప్రతిదీ కూడా నోట్ చేస్తుంది. సృష్టంలో ఆయన కనుదృష్టికి మరుగైనది లేదు. అందుకే తండ్రి దగ్గర నిన్ను వదలడండి. తండ్రి ఎప్పుడు నీ కొరకు చూస్తూ ఉన్నాడు. ఈ లోకమైనటువంటి వాళ్ళకి కనిపించరు కాబట్టి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు వాళ్ళు ఎరగరు కాబట్టి కనబడట్లేదు అని వాళ్ళు వేస్తారు. కానీ దేవుడు ఆ విధంగా వెయ్యడు. ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తారో, తండ్రి దగ్గరికి రావాలి అంటున్నాడు. ఏంది? అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఒక మాట ఏమంటాడంటే, చాలా నాకు ఇష్టమైనటువంటిది అంటే, నీ కుమారుడిగా నేను ఉన్నట్టు యోగ్యుని కానీ నీ కూలి వాళ్ళగా నన్ను ఉంచుకోండి అని చెప్తూ ఓ మాట అంటాడు. ఏమనాలి? నా యజమాని దగ్గరికి వెళ్తాను అని అనాలి కదా. అని ఏమంటాడంటే, లేచి తండ్రి దగ్గరికి వచ్చాను. ఆ విశ్వాసం మనలో ఉండాలి. నేను తండ్రి ఎప్పుడు నేను కుమారుడిగానే చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నేను కుమారుడిగానే చూస్తాడు. నీ పిల్లల్ని కూడా కుమారుడిగానే చూస్తాడు. మనోడేం కాదు వాళ్ళు. మనవరాలు యేసుక్రీస్తు ప్రభుకు లేరు. వాళ్ళు కూడా నీకు ఆయనకి కుమారులే. అందుకే భూమి మీద నా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రియే. అందుకే నా ద్వారా దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, తండ్రి దగ్గరికి రావాలి. ఈ నిర్ణయం మనమే చేయాలి. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన నీ కొరకు 100 అడుగులు వేస్తాడు, 1000 అడుగులు వేస్తాడు, 10,000 అడుగులు వేస్తాడు. అంత ప్రేమ కలిగినట్లు యేసుక్రీస్తు ప్రభువు అంటే ప్రేమమయుడు. అంతే ప్రేమై ఉన్నాడు ఆయన. ఈరోజు నేను పిలుస్తున్నాడు, నీ స్థితిని మార్చడానికి పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు కన్నీటి బాధల్లో ఉన్నావేమో, నా అనే వాళ్ళు నిన్ను అసహించుకుంటున్నారేమో, నీ పరిస్థితి చెప్తే ఇతరులు నీ దగ్గరికి రారనుకుంటున్నావేమో. కానీ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడని మాత్రం మర్చిపో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ప్రేమించకపోయినా యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడని నేను ధైర్యంగా చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభు నేను ప్రేమిస్తున్నాడని ధైర్యంగా చెప్పగలను. అందుకే తండ్రి దగ్గరికి నువ్వే రావాలి. ఎందుకు అంటే ఆయన నిన్ను బలవంతం చేయడు, నిన్ను ఇబ్బంది పెట్టడు. ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తారు. అందుకే ప్రకటనలో మాట ఉంటుంది, నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తీసిన ఎడల. అంటే ఎంతగా గౌరవిస్తాడంటే మనిషిని. మనము ఇష్టపడితేనే, బలవంతం చేసే దేవుడు కాడండి. అక్కడ ప్రేమ ఉంది. ఈ లోకంలో ప్రేమలు బలవంతం చేస్తాయి. నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పినట్టే చెయ్యి అని అంటారు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చేయడు. నేను గౌరవిస్తాడు. ఆ గౌరవంలో ప్రేమ ఉంది. నిన్ను హానం చేస్తాడు, దాంట్లో ప్రేమ ఉంది. నీకు సమృద్ధినిస్తాడు, దాంట్లో ప్రేమ ఉంది. నిన్ను మేలులతో ఆశీర్వదిస్తాడు, దాంట్లో ప్రేమ ఉంది. నిన్ను కుమారుడిగా పిలుచుకుంటున్నాడు. అండి ఎవరండి ఈ సొసైటీలో మనల్ని కుమారుడిగా పిలిచేవాళ్ళు? ఎవరు? మన సొంత తండ్రి మనం ఏమైనా చేస్తే ఎప్పుడో నువ్వు నా బిడ్డవు కాదంటావు. కానీ తండ్రి అంటున్నాడు, నువ్వు నా కుమారుడివి. ఈ సెన్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు ఎప్పటికీ ఆయన కుమారుడివే.
జీసస్ లవ్స్ యూ. దేవుడు నేను ఇష్టపడుతున్నాడు. ప్రపంచంలో ఆయనలాగా ఇష్టపడేటటువంటి మరొకరు లేరు 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 లేరు. నేను ప్రేమిస్తున్నాడు. దయచేసి ఆయన దగ్గరికి రండి. ఎవరైతే ఈరోజు జనులు ఎందుకు నశించిపోతున్నారంటే దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం వల్లే నశించిపోతున్నారని హోషేయ 4:6 4:14 వివేచన లేకుండా జనులు నశించిపోతున్నారంట. దేవుడి గురించిన జ్ఞానం లేకుండా వివేచించుకోకపోవటం వల్లే. రండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట చెప్పాలనిపిస్తున్నావు నాకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఆయన అనుసరించిన ఎడల ఉదయం తప్పక వచ్చినట్లు నీ బ్రతుకులో ఆయన ఉదయించడం ప్రారంభిస్తాడు. వర్షము భూమిని తడిపినట్టు ఆయన నీ జీవితాన్ని ఆయన ఆకుతో తడుపుతాడు. కడవరి వర్షం వలె, తొలకరి వర్షం వలె ఆయన నిన్ను తాకుతాడు. మధ్యాహ్నం వెలుగు వలె నీ జీవితాన్ని ఆయన చేస్తాడు. దేవుడు నా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నది, నీ జీవితం ఇప్పటివరకు ఏ విధంగా ఉందో తెలియదు, కానీ నిన్ను విజయోత్సవంలో ఊరేగించడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండండి. ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండండి. గాడ్ లవ్స్. మనమందరం కూడా ఆయన ప్రేమ ఎందు నిలబడేటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయడం కాక. ఆమేన్.